క్రమము దప్పక మింట క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను ఉదయాస్తమయముల నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంబు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమ స్వరూపులారా, embodiments of love. జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది. Jagat, the world, is the one that has a beginning, the sustenance and an end. దీనికి ఆధారము భూమియే. The basis for all this is earth. దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు. God is not of a specific form. సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే. Divinity is the one that is immanent in all of the five senses of cognition. ఈ 5 సెన్సెస్ లేని స్థానమే లేదు. There is no place where these senses do not operate. ఈ 5 ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు. There is no person without the 5 elements in him. కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలములు యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది. Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine. భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడాను మనకు కనిపించదు. You cannot find a place where there is no God. ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి? How is it to be taught? How is to comprehend the all-pervasive divinity? ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క
జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు. However, each group has got their own celebration with the name of their chosen deity. Observe the birthday, adore and enjoy themselves. ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించుటకు సాధ్యము కాదు. It is not possible for anybody to estimate or measure the divinity by any standard. కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది. However, it is essential to recognize one factor. ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వున ఏడుస్తూ వస్తారు. In this world, as we know, each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. ఈ ఏడుపునకు కారణం ఏమిటి? Why does the child cry? కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి? What is the reason? How to pacify the newborn babe that starts crying? ఓ తేనె చుక్కనో లేక పాలు యొక్క భాగంలో నాలుక పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది. The child stops crying when you offer a drop of honey or milk. దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు. Therefore, it is clear that we are born with this appetite, hunger. అది ఎట్టి ఆకలి ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి దేనిని మనము గుర్తించుకోవడానికి వీలు కాదు. What kind of appetite is it? Is that worldly, or is it natural, or spiritual, or beyond? ఆకలి మాత్రము అందరికీ ఒక్కటి. However, the hunger is uniform. ఆహారములు వేరువేరుగా ఉండవచ్చు. The food that we consume varies. ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందు ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం. Therefore, it is essential that we partake of food, receive the essence of this food, and delight ourselves. ఈ ఆకలికి ఆహారమే అత్యవసరము. Therefore, to satiate hunger, food is most essential. ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనందపెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం. Therefore, it's the duty of every individual to have food for himself and also to serve others. భగవంతునకు ఎట్టి ఆకారం కానీ ఎట్టి జన్మం కానీ ఎట్టి ప్రకృతి యొక్క లక్షణములు కానీ లేవు. God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits. కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవ్వరికీ తరం కాదు. Therefore, it's not possible for anyone to decide a definite form for God. ఇతనికి చావు పుట్టుక లేనట్టు శాశ్వతుడు. God has no beginning nor an end. He is immortal, permanent. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. He has no beginning, nor the middle, nor an end. He is ancient. తాను చావక పుట్టక చంపబడక. He can neither be killed, nor would he be born again, and he is eternal. ఇట్టి సర్వశక్తిమయుడైనటువంటి యొక్క
దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు? God being all powerful or pervasive, what name can you give him? భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి. You know, when the soil is watered, this water is supplied to the crop and we just reap the harvest and partake the grain and be benefited by the food. కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము. And hence every creature requires water. ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకుంటుంది. And it is the water which is equally essential as that of appetite. ఆహారం లేకపోయినను జీవించవచ్చును కానీ నీరు లేకపోతే క్షణమైనా జీవించుటకు వీలు కాదు. One may live for some time without food, but one cannot live without water. కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి. And therefore, food that we derive because of the water added to that. ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజం అవుతుంది కానీ మరొక మార్గంలో ఇవి లభించవు. You can acquire water not by any other effort other than water is a response to our prayers. ఏ దేశమందైనా ఏ కాలమందైనా ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు. Any country at any point of time will struggle hard, will plan for food. ఆ ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము. Therefore, to generate food, water is very necessary. ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు. People do so many sacrifices, rituals, worship in order to have enough of water. ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే. The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper. ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు? Who gifted all this to this nature? అతనే దైవము. God has gifted all this to this nature. దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కానీ జగత్తు నిమిత్తం కాదు చేసేది. In fact, God does for his own fulfillment of the will and not for the world. జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి. We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator. నీరు మానవుడు సృష్టించలేడు. Man cannot generate water all by himself. ఆహారమును మానవుడు పుట్టించలేడు. It's not possible for man to produce food. ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు. In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life. దేని వలన ఆకలి తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి. However, man makes his own effort to appease, to satiate his hunger. కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు. So it's not proper to worship God in anticipation of the gifts that we receive from time to time. ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి. We have to pray God for God himself. భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు. In fact, God supplies all that we need. ఏ నిమిషంలో ఎక్కడ దేనిని అందించాలో దాని తనకే తెలుసును. God knows what to give, when to give, where to give. ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి. Even if you do not make effort, God will confer that what you need. మనము కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు. It should not be the quality of a devotee
to go back when his desire is not fulfilled by God. ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం. Therefore it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth. దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు. The mystery of God is beyond all parameters and అది understanding. ఇది అనగనేలా Why this and that? విపేలకాది బ్రహ్మ పర్యంతము నీవే, Right from Ant to Brahman, you are there. అది ఎరుంగరు, They do not know that, మదగరంగరు, cannot understand. ముదురు చెందరు, They are not happy. భూమిని కొందరు Of some honor. వివేకమున వర్తించదని కడు విర్రవీగెదరు కానీ They are highly egoistic because of the intellect. కడబడికి ఏది ఎత్తవునో ఎవరికీ తెలియదు. No one can decide what would happen at the end. కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు. It is not possible for anybody to express God's will or the divine plan. దైవం యొక్క ప్లాన్లు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి. The divine plan has to be revealed by divine himself. ఎవరెవరికి ఏ స్థానం నందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు. God knows what to give, where to give, why to give, whom to give. కనుక మనం ఏ దాన్ని కూడా నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి. And in fact, if we rely on our effort only, you are going to be deceived. దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది. And in fact, by prayer, you can achieve anything in this world. ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు. There's nothing greater than prayer in this world. కనుకనే అందరు కూడాను ప్రేయర్ చేయాలా అని. So it's essential that all of you should pray. దీనికోసం దానికోసం అని కాదు, Not for desire. కానీ భగవంతుని ప్రేమ చేయాల. ఎందుకోసం చేయాలి? Why should you pray to God? ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు. Oh God, I want your love. ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది. And this love will be able to accomplish all the ప్రపంచం అంతా rest. కూడాను సన్నిధి అవుతుంది. In fact, you can achieve the whole world for that matter. మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు. In fact, there is no doubt whatsoever that because of some failure, ఈ or విధంగా mishap, మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది కానీ మిగతా వారికి అంత తెలియదు. the knowledgeable people know that, not the rest. కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమై మీరు ప్రార్థన చేయకండి. Therefore, in this world, don't pray merely for the fulfillment of your భగవంతుడా, desire. మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి. Oh God, you know best what I need at what point of time. అంతా భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి. When once you offer to God, anything can be achieved easily. కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు. But till now we have not made an attempt. ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి. Effortlessly things started arriving here. కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు. In fact, there's no special plan for anything. అన్ని వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము. And things are utilized as they reach here. ఇంకా ఒకటి, Another point. మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి. And there's also the second procedure adopted. మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో As things come to us, మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం. we also send likewise to the whole world. అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్య కార్యములు లేవు. All these are divine works, divine master plan. మేము ఈనాటికి కూడా ఏదో ఒకటి మేము కోరటం లేదు. And even this day, nothing is desired for. కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో. When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here. మాకు ఏది వద్దు. We don't want anything whatsoever. మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు. Bhagavan desires that all those that reached here should be happy, should be prosperous, should be healthy and return. That's all he wants. మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
You don't need to give anything to మీరు Bhagavan. ఏది కోరితే అది మేము ఇస్తుంటాము. Bhagavan is ready to give you whatever you want. కానీ అది మీకు అవసరమా కాదా అనేటువంటి కూడా చూడాలి. But better you know whether you need it or not. కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి. This is a thing that has been happening between those things that are received here and those things that are gifted. దైవ ప్రార్థన చేత ఏవైనా జరుగుతుంటాయి. God's prayer will be able to achieve anything in this world. కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి. Whatever you want, pray to God. సైలెంట్ గా చేయండి. Pray silently. ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి. Not with a specific purpose or need base. కోరికలు లేకుండా Without desire. ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి. With all love, pray to God. తప్పక మీకు సంసిద్ధం అవుతాయి. Everything will be added unto you. కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు. This is the direct evidence and proof. ఇలాంటి రీతిగా భగవతత్వాన్ని మనం భగవతత్వాన్ని కనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి. You can understand the divinity only through love. ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు. Without love, nothing could ever happen. కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు. Therefore, the love will be able to fulfill all the tasks. దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు. There is nothing that you cannot achieve without prayer. స్వామి మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు. Some may say, Swami, we have been praying fervently, but we are not successful. అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు. Mistake lies with your prayer, not with any result whatsoever. ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి. Therefore, all tasks are fulfilled successful by prayer. చిత్రంబులు, Peculiar త్రైలోక్య విచిత్రంబులు, and important for all the three worlds. వందనాల విత్తంబులు, And it's that so endearing, సంతంబులు, so close, మునిజనవన భౌతంబులు, and that's so intimate to all the విష్ణుదేవ sages. శారిత్రంబులు. That is the history and the glory of God. ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు. Whatever that you want is bound to happen. కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు. But in fact, we have not missed anything till now. మా ప్రేయర్లు జరుగుతూనే ఉంటున్నది, And things, prayer is going on. సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి. The divine will is ఆ there. సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధి అవుతున్నాయి. And the divine will guarantees the fulfillment of all planned for. మేము జరపవలసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి. All programs go as per the divine master plan. ఈనాడు క్రిస్మస్, Today is Christmas. కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు. We should not misusing it by praying for our జీసస్ desires. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే. Jesus is a child of God. Son ఐఎమ్ of యువర్ God. చైల్డ్, ఐఎమ్ యువర్ చైల్డ్. I am your child. ఫాదర్, Father, నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు? why do you punish me? పనిష్మెంట్ ఇవ్వద్దు, Do not punish me. మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్. Jesus said, let thy will be done. అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి. And things happened as per the divine will. అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది. And in fact, if you compare yourself, declaring that you are superior to అహంకారం others, ఏమీ that's ego. లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి. You should pray without any ego, without any pomp and మీరు show. ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి. You pray sincerely and you will be successful. దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు. God is always with you in your heart. దైవం లేనటువంటి స్థానం లేదు. There's no place where there's no దైవం God. చేయనటువంటి పనులు లేవు. There's nothing that He cannot do. సర్వము చేయగలడు. God can accomplish ఇది anything. పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు. Tiny or gigantic, small or big, God can do. అందరూ తన బిడ్డలే. All are His children. వాళ్ళందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు. And God will give you whatever that you need. దైవం మనకంటే దూరం వాడు కాదు. God is not present at a distant మన place. హృదయం నందే ఉంటున్నాడు. God is in your heart. మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు. And He goes on willing, being in our ఆ heart. సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి. And things happen as per His will. ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి ఈ కార్యాలు సిద్ధింప చేసుకోండి. Like this you pray to God egolessly without pomp and show and ఈనాడు achieve. క్రిస్మస్ అన్నారు. And today is Christmas. అతన్ని క్రూసిఫై చేయటం
అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొడుతూ వచ్చాడు. And he was crucified on the cross. He was put on the cross and nailed. అప్పుడు తల్లి వచ్చింది మేరీ. Mother Mary came. ఏమిటి ఈ పనిష్మెంట్? What is this punishment? ఎందుకు ఈ శిక్ష? Why this punishment? మీరు చేయవచ్చునా? Is it proper on your మీరు part? చేయాలనేటువంటి పని కదా ఇది And this thing you should not do. అని ఆమె కంటిదారులు కార్చుకుంది. He was shedding tears. తక్షణమే Immediately. ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి. And there's an ethereal voice. The man రెండవ దినమే following day, అతన్ని వదిలిపెట్టాడు. and he was left. వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు. So he went on declaring that he is the son of God, the child, God. అదే రీతిగా మనం అందరూ కూడా దైవం యొక్క చిల్డ్రన్. So we should know that we are the children of God. మనం చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది. If we work in full faith that we are children of God, we will be successful. మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు. You don't need to go through big books. ఈ గ్రంథాలు చదివి 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 తలంతా పాడు చేసుకుంటున్నారు. And you turn mad by too much reading. కనుక మీరు ఏ గ్రంథాలు You చదవనక్కర్లేదు. don't need to read any books. ప్రేమను మాత్రం హృదయం నందు ప్రతిష్ఠ చేసుకొని Installing love in your heart మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి. and just repose full faith in Him. Surrender to Him. తప్పక And అన్ని it's your కార్యములు duty. సిద్ధిస్తాయి. And you will be successful in every task that you undertake. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నా యొక్క సంభాషణలంతా కూడా ప్రేమ చేతనే జరిగేటువంటివి. Bhagwan's conversation, the quintessence of his speech is నా love. శక్తి అంతా కూడాను ప్రేమ శక్తియే ప్రధానమైనటువంటి. Bhagwan's power is the power of love. ప్రేమకు మించినటువంటి యొక్క ఫలం మనకు లేదు. There is nothing greater than love. ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి. If you develop love, rest of the things will take care of themselves. పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చును. And you can get into those places which is not possible ఎన్ని otherwise. విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును. You can face the challenges in life. అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంటాడు. And God is always with you, in you, above you, below you, around you. కనుక దైవ ప్రార్థన చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు. By prayer, you can be successful in every attempt. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ప్రార్థన చేయకండి. But don't be dual, don't be hypocrite, keeping one thing and doing లోపల నీవు different. ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు. And if you are a hypocrite, Swami within you will be noticing it. స్వామిని బయట పెట్టుకొని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది? And if you imagine Swami outside, what is the fun of praying within? నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు. Swami is with you, in you, always above you, around you. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏ దీని మనకు కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి. It's only love that will help you to achieve. ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు. There's nothing that you cannot achieve without love in this world. కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి. So let the love be the main theme of your prayer. ప్రేమ ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ పాపకటే దుఃఖమిటే దేత సామనా పాపకటే దుఃఖమిటే
సముద్ర సుఖద నావ ఏక రామ माता पिता बंधु सखा सबरी राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम